తెలంగాణలో బీజేపీ దూసుకుపోవాలనే ఆలోచనలో ఉంటే ఆ నియోజకవర్గంలో మాత్రం కీలక నేతలు పార్టీని వీడిపోయారు. అప్పటి నుంచి నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది బీజేపీ. ఇప్పుడు కాస్త చరిష్మా ఉన్న లీడరే కానరావడం లేదట. దీంతో బీజేపీ కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కేడర్ ఉన్నా వారిని నడిపించే లీడర్ లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? కమలనాథుల ఆలోచనలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ లోపం కనిపిస్తుంది. తమకు లీడర్లు కావాలంటుంది కమలం పార్టీ. నడిపించే నాయకులు లేకపోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఒకప్పుడు నాయకత్వం కోసం కొట్టుకున్న నేతలు ఇప్పుడు బీజేపీని వీడి వేరే పార్టీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలో గట్టిగా నిలబడి పార్టీని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మాజీ మంత్రి బాబు మోహన్ పార్టీలో సీనియర్ గా ఉండేవారు. 1988 ఉప ఎన్నిక, 1999 ఎలక్షన్లో ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. రెండవసారి గెలిచిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో తెలుగుదేశం అభ్యర్థిగా ఓడిపోయారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు బాబు మోహన్. కానీ 2018 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోళనలో పోటీ చేసి ఓటమి పాలైన ఈయన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ టికెట్ ఆశించారు. కానీ ఇవ్వకపోవడంతో బీజేపీని వీడారు. నియోజకవర్గ ప్రజల్లో కొద్దో గొప్పో పట్టున్న నేత రాజీనామాతో కమలదళానికి గట్టి దెబ్బే తగిలింది. ఇక మరో సీనియర్ లీడర్ ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బాలయ్య కూడా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. కమలం పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు సరైన నేత లేని పరిస్థితి నెలకొంది. ఆందోళన నియోజకవర్గ బీజేపీలో చోటామోటా లీడర్లు ఉన్నప్పటికీ కార్యకర్తల కోసం నిలబడి నేనున్నా అని ధైర్యం చెబుతూ భరోసా కల్పించేవారు లేరు. దీంతో కేడర్ కు ఇబ్బందులు తప్పడం లేదు. పార్టీ పిలుపుతో జరిగే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వడం లేదు. మరోవైపు ఆందోళన నియోజకవర్గం నుంచి మంత్రి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ మొదటి నుంచి బలంగానే ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు కూడా పటిష్ట నాయకత్వం ఉంది. కానీ బీజేపీకి కేడర్ ఉన్నా లీడర్ లేని పరిస్థితి. కోఆర్డినేట్ చేస్తే ప్రజా సమస్యలపై పోరాడే సత్తా ఉంది. నాయకత్వ లోటును పార్టీ భర్తీ చేయలేకపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో ఈ సమస్య కేడర్ ను కుంగదీస్తుంది. ఎలక్షన్ నాటికైనా దీనిని సరిదిద్దాలని కోరుతోంది. అన్ని విధాల బలమైన నేత ఉంటే తమకు ప్రాబ్లం ఉండదని కేడర్ భావిస్తోంది. రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదో అర్థం కావడం లేదంటోంది కేడర్. సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులుగా గోదావరి అంజిరెడ్డి నియామకం తర్వాత పార్టీ కార్యక్రమాలు విస్తృతమయ్యాయి. కానీ ఆందోళనలో నాయకత్వ లోపమే ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో కమలదళం మిషన్ 2028 ను ఫిక్స్ చేసుకుంది. అప్పుడు జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కార్యాచరణ చేపడుతుంది. ఇలాంటి కీలక సమయంలో ఆందోళన నియోజకవర్గంలో నాయకత్వ సమస్య పరిష్కారం దిశగా బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఆలోచించాలని కేడర్ కోరుతోంది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి తెలంగాణ కమలదళం అధినాయకత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.